సమస్యలు ఏదైతుందో యాజ్ పర్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారంగా 5 years డేట్ చేంజ్ కావాలని అదే స్టాండింగ్ ఆర్డర్లో ఉంది. అదే యాజమాన్యం దృష్టికి కానీ గౌరవ మంత్రివర్యుల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది. కారణాలు ఏమైనా ఇచ్చే దశలో వీళ్ళు ధర్నాలు నిర్వహించడం వల్ల ఆయన కొంత కోపం రావడం జరిగింది. సరే ఏది ఏమైనా ఈ నెలలో కంపల్సరీ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మననే ట్రాన్స్కో సిఎండి గారిని అదేవిధంగా బండి విక్రమార్క గారిని కూడా మన పెద్దలు సంజయ్ రెడ్డి గారిని తీసుకెళ్ళి కొన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది. త్వరలోనే నేను ట్రాన్స్కో సిఎండికి చెప్తాను, మీ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేయండి. ఏదన్నా నా దృష్టికి రావాల్సినవి ఉంటే తప్పకుండా నాతో మాట్లాడతారు. ఫస్ట్ మీరు మేనేజ్మెంట్తో మాట్లాడండి అని కూడా చెప్పడం జరిగింది. సరే యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్తే మరి తప్పకుండా 22 నాడు మళ్ళీ ట్రాన్స్కో సిఎండి జిఎస్టీ మీటింగ్కి వెళ్ళాడు. బట్టి గారు కూడా వెళ్ళారు అక్కడికి. మరి వచ్చిన తర్వాత తప్పకుండా ఒక జాయింట్ మీటింగ్ తీసుకుంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది దొరుకుతుంది. సరే ఏం చేసినా ముఖ్యంగా అందరికంటే చాలా ఇబ్బందిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈరోజు బిల్ కలెక్టర్స్ గృహజ్యోతి స్కీమ్ వల్ల వాళ్ళ ఉపాధి దెబ్బతిన్నమాట వాస్తవం. అదేవిధంగా స్పాట్ బిల్డర్స్, నెక్స్ట్ కేటగిరీలకు వచ్చేవారు ఇంకా స్టోర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎస్పీఎంలో పనిచేసే కార్మికులు, టోటల్గా ఓవరాల్గా ఒక 7,000 మంది ఈ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఒక స్థాయి కనుక తీసుకొస్తే ఈ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులంతా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. మరి తప్పకుండా నా శాయశక్తుల ప్రయత్నం చేసి ఎవరైతే ఇప్పుడు ఈ మిగతా కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పీస్ రేట్ మూలంగా ఆర్టిజన్లుగా కాకుండా మిగిలిపోయారు. అందులో అన్మైండ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ కూడా ఆ రోజు ఈపీఎఫ్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఆర్టిజన్లు కాలేకపోయారు. సరే ఈరోజు అన్మైండ్ వర్కర్స్కి అన్నిటికీ అన్ని స్థాయిలో అన్నీ కూడా సక్రమంగా ఇప్పించడం జరిగింది. మళ్ళీ జనవరి నుండి కూడా ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి వారి జీతాల నుంచి వారి కాంట్రాక్టర్ ₹1 కూడా వాడుకోకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో శాలరీ వేసే విధంగా జనవరి నుంచి ఆర్డర్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది సీఎం గారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వెంకన్న గారు చెప్పిన ప్రకారంగా మీకు జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్లో డెఫినెట్ మీకు వెయిటేజ్ ఇప్పించే బాధ్యత నాది. తప్పకుండా ఇప్పిస్తారు. మీరు ఇప్పటికెళ్ళి కష్టపడండి. ఎందుకంటే జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొందరపడడం కంటే నోటిఫికేషన్ రాకముందే మీరు కనుక ప్రిపేర్ అయితే తప్పకుండా క్వాలిఫై అయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ప్రిపేర్ కావాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేటగిరీస్ వాళ్ళందరిలో ఐటీఐ ఉన్న వాళ్ళని తప్పకుండా సబ్స్టేషన్లో ఆపరేటర్లుగా వాడుకోవడానికి మరి గవర్నమెంట్ దృష్టికి కానీ యాజమాన్యం దృష్టికి కానీ ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి 20,000 ఇచ్చే బదులు ఇలాంటి కార్మికులకు అదే 20,000 ఇస్తే వాళ్ళు హ్యాపీగా బ్రతకగలిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అదేవిధంగా ఏదైతే బిల్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళు హాఫ్ డే